ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంజన మాస్ అని అన్నాను ప్రోమో చూసినప్పుడు, బట్ ఎపిసోడ్ చూసాక ఏమనిపించిందంటే ఎమ్ము మాట వింటే బాగుండేది సంజన అని అనిపించింది. తనూజ మాత్రం గేమ్ చేంజర్ అబ్బా, అసలు మాస్, అసలు ఏమైనా స్ట్రోక్ ఇచ్చిందా ఈ సీజన్ లో. మాస్టర్ స్ట్రోక్లు తనూజ ఇచ్చినన్ని మాస్టర్ స్ట్రోక్లు ఎవరు ఇవ్వలేదు. ప్రతిసారి కూడా గేమ్ లాగా ఆడుతుంది ఆ అమ్మాయి. గేమ్ లాగే ప్రతి ఏ టాస్క్ అయినా చూసుకోండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టాస్క్ లాగే ఆడుతుంది, మామూలుగా కాదు. ఈ రోజు కూడా గేమ్ చేంజర్ అయింది తనూజ. మాట్లాడుకుందాము. అండ్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మీ సపోర్ట్ సంజన ఆర్ తనూజ ఎవరికన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మంది ఆల్రెడీ వీడియోస్ వైరల్ చేయడం మొదలు పెట్టారు. తనూజకి సంజన అంటే హేట్ అని. ఏం హేట్ ఉంది అక్కడ? నిన్నటి మట్టికి నిన్న కూడా అంతే అబ్బా. నిజంగా తనూజ పిఆర్, నిజంగా ఆ పిఆర్ ఎవరో కన్నడోళ్ళు అంట, వేస్ట్ అబ్బా, యూజ్లెస్ పిఆర్. నిన్న ఏదది తనూజ భరణి గారిని సెలెక్ట్ చేసుకుంది కదా, సంజన గారికి 0. ఇక్కడంట తనూజ చేసింది తప్పు అని చెప్పేసి వీడియోస్ వైరల్ చేశారమ్మా. దారుణం, మామూలు దారుణం కాదు తెలుసు. ఈ అమ్మాయిని నెగిటివ్ చేస్తారు, అన్నెసరీ నెగిటివిటీ. తనూజకి ఏదైతే వస్తుందో అది పోనీ రియల్ నెగిటివిటీ అయితే వేరబ్బా, అన్నెసరీ నెగిటివిటీ. నిన్న ఎపిసోడ్ లో సంచాలక తనూజనా కాదు కదా, నిన్న ఎపిసోడ్ లో సంచాలక ఎవరు కళ్యాణ్. సో 50 and 0 ఈ రెండు ఒకరికి ఇవ్వాలని అనుకున్నప్పుడు సుమన్ ఎవరిని సపోర్ట్ చేస్తాడు? సుమన్ సంజనాన్ని సపోర్ట్ చేస్తాడా? చెయ్యడు కదా. సుమన్ భరణి గారిని చేస్తాడు. సేమ్ అదే తనూజకు కూడా వర్తిస్తుంది కదా. తనూజ భరణి గారు సంజన గారు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు తనూజ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? భరణి గారినే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 lakhs భరణి గారు కదా తనూజకి ఇచ్చింది. భరణి గారేమో తనూజకి 2 lakhs ఇస్తే తనూజ రివర్స్ లో భరణి గారికి 0 ఇచ్చి సంజనకు 50 ఇస్తుందా? ఏ రకంగా తనూజ తప్పు చేసింది? తనూజ తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా. అండ్ పోనీ ఒకవేళ తనూజ కనుక సంచాలక్ అయితే బయాస్డ్ డెసిషన్ తీసుకుంది, వాళ్ళ నాన్నకి 50 ఇచ్చుకుని సంజనకి 0 ఇచ్చింది, బట్ సంజన మోర్ డిజర్వింగ్ అని అనేవాళ్ళం. కానీ ఇక్కడ సంచాలక్ తనూజ కాదు, సంచాలక్ కళ్యాణ్ తీసుకోవాలి ఆ డెసిషన్. కళ్యాణ్ ఫెయిర్ డెసిషన్ తీసుకోవాలి. బట్ ఎక్కడ కళ్యాణ్ నెగిటివ్ అయిపోద్దా బయట అని చెప్పేసి తనూజ మీద రుద్దేశారు. తనూజ సంజనాన్ని చూడనివ్వదు, పట్టుకెళ్ళి భరణి గారికి ఇచ్చుకుంది అంట. నిజంగా గనక భరణి గారికి ఇవ్వకపోతే చూడు తనూజ నానా అని కూడా తిరుగుతుంది, గట్టిగానే పొడిచిందిగా, బ్యాక్ స్టాబర్ అని అందరూ. ఏం లేదబ్బా, తనూజాన్ని నెగిటివ్ చేయడానికి ఏదో రీజన్ కావాలి. ఇక్కడ క్లియర్ గా ఎక్కడ కళ్యాణ్ సంచాలక్ గా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటారేమో అని ముందుగానే ఇదంతా కళ్యాణ్ పిఆర్ చేస్తున్నారు. ముందుగానే తనూజాన్ని నెగిటివ్ చేస్తారు. తనూజయే భరణి గారిని సెలెక్ట్ చేసుకుంది, సంజనాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంట. ఇప్పుడు సంజన ఉన్నారబ్బా, సంజన ఇమ్ము వర్సెస్ తనూజ పెడితే ఎందుకు ఈ రోజు కూడా ఇమ్ము వర్సెస్ డెమాన్ పెట్టినా కూడా నేను ఇమ్ముకి ఓటైనా అంటుంది ఆవిడ ఇమ్మునే సపోర్ట్ చేసుకుంటానంటుంది. అలాంటప్పుడు తనూజ భరణి గారిని సపోర్ట్, అన్ని రకాలుగా కూడా తనూజ భరణి గారిని సపోర్ట్ చేయాలి. 2 lakhs ఇచ్చారు, అప్పుడు నువ్వు 0 ఎలా ఇస్తావు? అలాంటప్పుడు బయట ఎలా తనూజాన్ని నెగిటివ్ చేస్తారు? దారుణం, అన్యాయం. అసలు ఆ అమ్మాయి విషయంలో జరుగుతున్న నెగిటివిటీ ఉందో చూడు. ఎవరు రాకండి అబ్బా, అమ్మాయిలు బిగ్ బాస్ కి రాకండి, ముఖ్యంగా సెలబ్స్ దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు బయట. తుమ్మినా దగ్గర గయ్యాలి అంటారు, అదే జెంట్స్ చేస్తేనేమో హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. ఏం అన్యాయం ఇది? అంటే చాలా మంది ఒక్క వీడియో పెట్టకక్క ఎక్కువ వీడియోస్ పెట్టు అంటున్నారు. మీకు తెలీదు, నాకు యూట్యూబ్ లో కంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. నేను వీడియో పెడితే అది కూడా చాలా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో నేను ఆల్మోస్ట్ చాలా యాక్టివ్ గా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. అక్కడికి వచ్చేయండి. అంటే లైవ్ వీడియోస్ కూడా పెడతాను నేను అక్కడ. యూట్యూబ్ లో నేను ఎందుకు పెట్టట్లేదు చూసారు కదా. ఇప్పుడు నేను యువతల ఛానల్లో పెట్టుకోవాల్సి వచ్చింది వీడియోస్. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ 2 weeks ఇందులోనే చేయాలి, ఎందుకంటే నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేయగలుగుతాను ఇందులో. ఇప్పుడు అందులో అప్లోడ్ చేస్తుంటే షార్ట్స్ అప్లోడ్ చేయలేకపోతున్నా. సో అది రీజన్ అనమాట. అయిపోయింది. ఈ రోజు మాత్రం గేమ్ చేంజర్ తనూజ. అక్కడ ఏమైందంటే ఈ డిస్కషన్ ఏదైతే జరిగిందో ఇమ్ము రాంగే కాదబ్బా, ఇమ్ము అసలు రాంగే కాదు. ఇమ్ము సంజన గారిని తీసుకెళ్లి, సంజనయే రాంగ్ చేశారు ఇక్కడ, మిస్టేక్ చేసుకున్న రాంగ్ మూవ్ ఆవిడది. ఇప్పుడు సంజన గారికి తక్కువ ఉన్న వాళ్ళని వేయకూడదు అని అంటున్నారు. మరి ఎక్కువ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలంటే ఇదే కదా చెప్పేది. నువ్వు రాజమాత ఈ శివగామి లాగే బిహేవ్ చేస్తున్నావు, ప్రతిసారి బాహుబలికి అన్యాయం చేస్తున్నావు అని ఇదే చేస్తుంది మళ్ళీ ఆవిడ. నా తమ్ముడు అంటూ డెమాన్కి ఎందుకు ఓటేయాలి? నువ్వు ఇమ్ముకి ఎలాగైతే ఓటేయవో అలాగే డెమాన్ కూడా వేయకు. ఇక్కడ నీకు తక్కువ. ఇప్పుడు ఇమ్ము ఏమి భరణి గారి పేరు చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే నీకంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళని నువ్వు అవుట్ చేయి, సో నెక్స్ట్ టైం నువ్వు పైకి వెళ్తావు అని చెప్పాడు ఇమ్ము. భరణి గారి పేరు కాదు అక్కడ. భరణి గారు అండ్ సుమన్ ఇద్దరికి 90 ఉన్నాయి. సుమన్ పోని భరణి గారికి సంజన గారికి వీళ్ళకి మంచి బాండ్ ఉంది. సరే సుమన్కి వెయ్యమ్మా, నీకు సుమన్కి బాండ్ లేదు కదా, సుమన్ పేరు చెప్పు. నువ్వు సుమన్ పేరు చెప్తే వాళ్ళు కూడా సుమన్ పేరు చెప్తురు.
అది చెప్పడానికి ట్రై చేశాడు అక్కడ ఎమ్ము. నువ్వు డెమాన్కి వేస్తానంటావేంటి, నువ్వు డెమాన్కి వేస్తే నష్టపోయేది నేను, నువ్వు డెమాన్కి వెయ్యకు, డెమాన్కి వేయకుండా ఇలా వీళ్ళు నీకంటే కొంచెం పైన ఉన్న వాళ్ళకి వేసుకో అంటే భరణి గారు సుమన్కి నీకంటే కొంచెం ఎక్కువ ఉంది కదా, వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకో అన్నట్టు చెప్పాడు. కానీ భరణి గారి పేరు చెప్పలేదు. అంటే సుమన్ని సెలెక్ట్ చేసుకుని ఉండుంటే సంజన గారు ఇంకొంచెం పైకి వెళ్ళేవారు. అక్కడ ఏమీ భరణి గారి పేరు చెప్పలేదు. ఇది ఒకటి. రెండు, డెమాన్ ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది సంజన 100% రాంగ్. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఇమ్మునైనా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఇమ్ము జోలికి వెళ్ళను అంటే మరి డెమాన్ జోలికి కూడా వెళ్ళకు. యువతలు ఉన్న వాళ్ళను ఇమ్ము చెప్పిన మాట విను. ఇమ్ము క్లియర్ గా నీకు అర్థమయ్యేలా చెప్పాడు కదా, అమ్మా నువ్వు ఇలా చేస్తే నాకు నష్టం జరుగుతుంది అని చెప్పాడు కదా. నీకు నిజంగా ఇమ్ముకి నష్టం జరగకూడదు అని అనుకుంటే నువ్వు డెమాన్కి వేయకూడదు. నువ్వు నిజంగా మరి నువ్వు ఎందుకు వేస్తావు? ఇక్కడ ఎలా ఉంది, నువ్వేమో తనూజ ఇక్కడ ఏం చేసిందంటే తనూజ ఎక్స్పోజ్ చేసింది సంజన గారిని, అది సంజన గారికి నచ్చలేదు. నువ్వేమో లోపల కూర్చుని నేను ఇమ్ముకు ఓటేను అన్నావు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇమ్ముకు ఓటేస్తావు అని అడిగింది. తప్పేమో తనూజ కరెక్ట్ గా అడిగింది, ప్రాపర్ క్వశ్చన్ అడిగింది. నీకు నిజంగా ఇమ్ము అవుట్ అవ్వకూడదని ఉందబ్బా, అప్పుడు నువ్వు డెమాన్ కేకు. అక్కడ మొత్తుకుంటున్నాడు ఇమ్ము, నేను అవుట్ అవ్వకూడదని, నువ్వు డెమాన్ కూడా వేయకూడదు, వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే తనూజ వేయనంటుంది డెమాన్కి, కళ్యాణ్ డెమాన్కి వేరు, వీళ్ళిద్దరూ డెమాన్కి వేరు. నువ్వు వేస్తే ఆ ఓటు వేస్ట్. అదే నువ్వు అవతలి వేరే వాళ్ళకి వేసావు అనుకో, తనూజ అండ్ కళ్యాణ్ కూడా అటు వాళ్ళకే వేస్తారు. క్లియర్ గా చెప్తుంది తనూజ. ఒకవేళ డెమాన్ టాప్ లో ఉంటే నేను డెమాన్కి వేసేదాన్ని, ఇప్పుడు ఇమ్ము టాప్ లో ఉన్నాడు కాబట్టి నేను ఇమ్ముకి వేస్తా, నేను గేమ్ లాగా ఆడతా అంటే ఏంటో ఇక్కడ సంజన అంటుంది నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు అని తనూజ అంటుంది. లేదు, తను అస్సలు టార్గెట్ చేయట్లేదు, తను ఒక ఊహలో ఉండిపోయింది. ఇప్పుడు నేను అన్సీన్ చూస్తున్నా, అన్సీన్ లో కూడా ఆవిడ కూర్చుని ఎలా ఫీల్ అవుతుందంటే ఆవిడ ఒక ఒంటరి దానిలా ఫీల్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎవరు నన్ను సపోర్ట్ చేయరు, మళ్ళీ నేనంటే ప్రేమ అన్న అటాక్ చేస్తారు. సో అందులో ఉండిపోయి తనూజ ఏదో తనని అటాక్ చేస్తుందని అనుకుంటుంది. కానీ కానే కాదు, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు, నువ్వు రాంగ్ మూవ్ వేసావు, తనూజ ఎక్స్పోజ్ చేసింది సింపుల్ గా. అక్కడ తప్పు చేసింది సంజన తప్పు చేసింది. సంజన వెరీ వెరీ రాంగ్ మూవ్, మొత్తుకున్నాడు అక్కడ ఇమ్ము. అండ్ రెండు ఏంటంటే సంజన మరి ఇమ్ముకి ఓటు వేయకూడదు అన్నప్పుడు లాస్ట్ లో మీ ఇద్దరు ఉన్నప్పుడు కూడా వేయకండి మరి, అంటే లాస్ట్ లో మేమిద్దరు ఉన్నాం కాబట్టి నాకు వేసుకున్నాను అంటుంది. మరి అదే మాట నీకు ఇమ్ము ముందు నుంచి మొత్తుకుంటుంటే వినలేదు, లాస్ట్ లో ఓకే నేను మార్చుకుంటానంటే ఎలా? సో అందుకే తనూజ క్లియర్ గా ఓహో అయితే ఓటు మార్చుకోవచ్చా, నేను కూడా మార్చుకుంటాను, నేను మార్చుకుని నేను సంజన గారికి వేస్తా ఉంది. గేమ్ చేంజర్ అనమాట, మామూలుగా కాదు. అది ఒక రకమైన మాస్టర్ స్ట్రోక్. అక్కడేమి తనూజ సంజన గారి మీద అటాక్ చేసినట్టే కాదు, సంజన గారే తప్పు చేసుకున్నారు అనవసరంగా ఒక రాంగ్ మూవ్ తో. డెమాన్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ రాంగ్ మూవ్. మొత్తుకుంటున్నాడు అక్కడ ఏమో. వినకుండా నువ్వు ఖచ్చితంగా సుమన్ పేరు చెప్పేవు అనుకో, వాళ్ళు కూడా సుమన్ పేరు చెప్తారు. వాళ్ళిద్దరు ఎవరు, తనూజ కళ్యాణ్ డెమాన్ ఎందుకు చెప్పాడు సంజన పేరు? నువ్వు డెమాన్ పేరు చెప్పావు కాబట్టి రివర్స్ లో డెమాన్ నీ పేరు చెప్పాడు. వాళ్ళు మొత్తుకున్నారు అక్కడ ఇమ్ము అండ్ డెమాన్ ఇలా చెయ్యి అని చెప్తే నువ్వు వినలేదు. వినకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి భరణి గారి పేరు చెప్పమన్నారు అంటున్నావు. వాళ్ళు అసలు భరణి గారి పేరు చెప్పమని లేదు, వాళ్ళు చెప్పింది ఇలా నీకంటే పైన ఉన్న వాళ్ళు. నీకంటే పైన ఓన్లీ భరణి గారు కాదు, సుమన్ కూడా ఉన్నాడు. సో ఓన్లీ భరణి గారు అన్నం కూడా కరెక్ట్ కాదు, భరణి గారి పేరు వాళ్ళు చెప్పలేదు. సో వాళ్ళు చెప్పిందైనా ఫాలో అవ్వాలి. నువ్వు గేమ్ లో ఉండాలి అంటే సింపుల్ గా ఇమ్ము మాట వింటే సరిపోయేది. ఆవిడ వినలేదు. ఇటువైపు నుంచి తనూజ మొత్తుకుంటుంది, నువ్వు డెమాన్కి ఎలా వేస్తావు, డెమాన్కి వేస్తే డెమాన్ అని ఎమ్ముల్లో చూసుకుంటే నువ్వు ఎమ్ముకు వేయాలి కదా అని తనూజ అక్కడ కూడా చెప్పింది. వినలేదు. నేను నా ఎమ్ముకు వేయను అన్నది. నేను నా ఎమ్ముకు వేయను అన్నప్పుడు ఇంకా లాస్ట్ వరకు అదే మాట మీద ఉండాల్సింది. సో ఇది సంజన గారు చేసిన మిస్టేక్. సో ఆ టాస్క్ లో ఆవిడ పక్కకి వెళ్ళిపోయారు. ఆ టాస్క్ కు ముందు ఏదైతే భరణి గారి కంటే సంజన డిజర్వింగ్ కాదని అన్నారు కదా, చూడండి ఆ టాస్క్ లో కూడా సంజన ఎంత చక్కగా ఆడింది, ఎంత చక్కగా ఆడి విన్ అయిపోయింది ఆవిడ. లాస్ట్ లో చాలా టైం పట్టేసింది భరణి గారికి. సంజన గారు ఏ రకంగా డిజర్వింగ్ కాదని అనుకుంటారో, ఆవిడ డిజర్వింగ్, అన్ని రకాలుగా డిజర్వింగ్. ఆవిడ ఆ ఫీలింగ్ లో ఉండిపోయింది. ప్రతిసారి నన్ను బయట పెడుతున్నారు అంటే ఆవిడ ఇంకోటి ఏంటంటే తనూజాతో కళ్యాణ్ డెమాన్ ఇమ్ము వీళ్ళు బాగా ఉంటారు కదా, సో తనూజాకి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారని సంజన గారు అనుకుంటున్నారనమాట. సో అందుకు ఆవిడ ఏమనుకుంటుందంటే తనూజ టార్గెట్ చేస్తుంది అని అనుకుంటుంది. ఆ ఉద్దేశమే లేదు. రేపటి దాంట్లో కూడా తనూజ అలా అంటుంది కదా, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు మాను అని. లేదు, ఆవిడ రాంగ్ గా అర్థం చేసుకుంటుంది తనూజ ఏది బ్యాక్ బిచ్చింగ్ లో అలా ఏం ఉండవు. అమ్మాయికి ఏమన్నా ఉంటే ఓపెన్ స్ట్రాటజీ కూడా వేస్తుందా, వెంటనే చెప్తుంది నేను ఇలాంటి స్ట్రాటజీ వేసానని. బికాస్ దట్ ఈస్ స్ట్రాటజీ. అదే కన్నింగ్ గేమ్ అనుకో బయటికి చెప్పుకోరు, లోపల దాచుకుని దొంగ గేమ్లు ఆడతారు. అమ్మాయి దొంగ గేమ్ ఆడదు. అది జనాలకు అర్థం కావట్లేదులే, మనం ఏం చేయలేము అర్థం కాకపోతే.
సో అది ఆ టాస్క్ చూడాలి. ఏమో ఆడాడు, ఎంత సూపర్ ఫాస్ట్ ఆడాడంటే సెకండ్స్ లో అయిపోయింది, ఒక్కసారి కూడా పడదు. ఫట్ ఫట్ అని ఆడేశాడు. నెక్స్ట్ డెమాను వీళ్ళిద్దరు ఫట్ ఫట్ అని ఆడేశారు. ఆ తర్వాత సుమ్ము తనూజ వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైంలో వచ్చారు. సుమ్ము కొంచెం ముందు కొట్టేశాడు, తర్వాత తనూజ కొట్టింది, సంజన గారు అయిపోయారు. భరణి గారు చాలా లేట్ గా టాస్క్ ఫినిష్ చేశారు. సంజన నీ గేమ్ ఇంతే, నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తావు, నన్ను అవుట్ చేయాలన్నదే నీ ఉద్దేశము, అదేదో డైరెక్ట్ 6 కొట్టు, దొంగ అట్లా ఆడుకో అన్నట్టు అంటుంది. అసలు ఆ అమ్మాయి ఉద్దేశమే అది కాదు, క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఫేక్ గా బిహేవ్ చేస్తే మనకు అర్థమైపోద్ది, అబ్బా ఆ అమ్మాయి ఫేక్ గా లేదు, ముందు నుంచి చెప్తుంది. సంజన గారు మీరు డెమాన్ పేరు ఎలా చెప్తారు, మీరు ఇమ్ము పేరు చెప్పాలంటే అక్కడేమో వినలేదు, ఇక్కడేమో ఇమ్ము వచ్చేసి లేదమ్మా నువ్వు నా మాట వింటానంటే అక్కడ వినలేదు. ఇప్పుడు మరి సరే సడన్ గా వెళ్ళిపోయి తనూజ నీ గేమ్ ఇంతే, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు అంటే అర్థం ఏముంది? ఆ అమ్మాయి అసలు టార్గెట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ హౌస్ లోకి వచ్చారు. ఆడియన్స్ హౌస్ లోకి రాగానే ఈ డెమాన్ ఇమ్ము వీళ్ళిద్దరిని బయటికి పంపారు. బయటికి పంపి ఒక పడవ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతుంటే మీరు ఎవరిని సేవ్ చేస్తారంటే ఒకళ్ళేమో ఇమ్ము పేరు చెప్పారు, ఇంకొకళ్ళేమో డెమాన్, ఇంకో ఇద్దరేమో డెమాన్ పేరు చెప్పి మేము ఇతన్ని సేవ్ చేస్తాం. ఎందుకు సేవ్ చేస్తామంటే మేము ఇతన్ని సేవ్ చేస్తే ఇతను 10 మందిని సేవ్ చేస్తాడు. చాలా బాగా చెప్పారు. ఆడియన్స్ డెమాన్ గురించి చెప్పింది అది, డెమాన్ ఎర్న్ చేసింది అదనమాట. అంత గొప్ప ఆడియన్స్ ని ఎర్న్ చేసుకున్నాడు. మేము అతను సేవ్ చేస్తాం, సో అతను ఇంకో 10 మందిని సేవ్ చేస్తాడు. చాలా బాగా చెప్పారని అనిపించింది. అండ్ నెక్స్ట్ సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే ఇద్దరు కూడా డెమాన్ అండ్ ఇమ్ము ఇద్దరు కూడా చాలా బాగా చెప్పుకున్నారు. ఫైనల్ గా ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తే డెమాన్ కి పడ్డాయి. ఎన్ని ఓట్స్ పడ్డాయో నేనైతే కౌంట్ చేయలేదు. సో ఇమ్ముకి ఎక్కువ పడ్డాయి. సో ఇమ్ముకి ఛాన్స్ ఇచ్చారు. ఇమ్మో ఓట్ అప్పీలు చాలా పద్ధతిగా చాలా బాగా అడిగాడు. అండ్ ఆడియన్స్ క్వశ్చన్స్, మీ బలం ఎవరు అంటే నా బలం సంజన, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ లో చాలా కామెడీ సంజన వల్ల చేయగలిగాడు, నిజం తను ఒప్పుకున్నాడు. అండ్ బయటకు వెళ్ళాక కూడా మీ బంధం ఉంటుందా అంటే అమ్మ మీద కోపం వస్తే అది తప్పు అని చెప్తాం, కానీ అమ్మను వదిలేసుకుంటామా అనడం కూడా చాలా బాగా నచ్చింది. సంజన గురించి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా, అందుకే మనకు ప్రోమోలో అన్నిసార్లు చూపించాడు, చాలా బాగా మాట్లాడాడు ఏమో అని అనిపించింది. ఈవెన్ తనూజ గురించి, తనూజ మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్, నాకు ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉందంటే తను ఇలా నేను నా ఫ్రెండ్ లానే ఫీల్ అయ్యాను ఫస్ట్ నుంచి, బట్ తను అర్థం చేసుకోలేదు, అది హేట్ అనుకుంది అని చెప్పేసి. యాక్చువల్గా అదేమీ కాదు, ఇమ్ముకి వచ్చిన హింట్స్ ని బట్టి తనకి ఏమనిపించింది అంటే ఓ తనూజని టార్గెట్ చేయాలని అనుకున్నాడు, బట్ ఆ తర్వాత రిలీజ్ అయ్యేళ్లే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అన్సీన్ లో ఒక డిస్కషన్ అవుతుంది భరణి గారు అండ్ సంజన గారి మీద. సంజన గారు వీళ్ళిద్దరు, సంజన గారు ఏమంటారంటే మీరు నా ఆట ఏమీ లేదు, జస్ట్ ప్రాంక్స్ అన్నారు కదా, నాకు అది నచ్చలేదు, నేను చాలా గేమ్ ఆడాను కదా అన్నట్టు సంజన గారు చెప్తారు. చెప్తే భరణి గారు అంటారు, లేదండి నేను ఎందుకు అన్నానంటే మీరు నన్ను బాండ్స్ అంటున్నారు, నేను ఆల్రెడీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ బాండ్స్ కు దూరంగా ఉండాలనే కదా నేను తనూజను కూడా నామినేట్ చేశాను, నేను ఓన్లీ సుమనాన్నతోనే కదా ఉంటున్నాను, అయినా కూడా మీరు బాండ్స్ అని నన్ను కూడా అంటున్నారు కదా, మరి నాకు కూడా అది నచ్చట్లేదు. సో ఆ డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య, మీరు అలా అనకుండా ఉంటే మేబీ నేను కూడా ఈ ప్రాంక్స్ అని అన్నేమో అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫుడ్ గురించి కాసేపు ఈ డెమాను తనూజ నిన్న కుట్టుకున్నారు. అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైవ్ ఫుల్ ఫన్ అనమాట. భలే ఉంది. ఈ రోజు అన్సీన్ లో కూడా అంత పెద్ద ఏమీ లేదు, ఒక మొక్క వేసాడు, వీళ్ళు మళ్ళీ ఫుడ్ దగ్గర కొట్టుకున్నారు కాసేపు. ఎవరు వండాలి ఆ డిస్కషన్ అనమాట. ఎన్ని అన్నాడు అనుకుంటున్నారు నిన్న డెమాన్ తనూజ అని, ఒక మాట కాదు ముసలమ్మ అన్నాడు, 2 మా పిన్నికి కొవ్వు ఎక్కువైంది అన్నాడు. అవునురా నువ్వు ఆయిల్ వేసి ఫుడ్ పెడుతున్నావు, దానివల్ల నాకు కొవ్వు ఎక్కువైందిరా అని, మా పిన్నికి కొవ్వెక్కి నన్నే తెగ తిడతాది అని చెప్పేసి చాలా జరిగాయి. ఫుల్ ఫన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు కుకింగ్ చేసుకుంటా ఉంటారనమాట కిచెన్ లో, కానీ అక్కడ కిచెన్ డ్యూటీ ఎవరిది, తనూజది అండ్ డెమాన్ది. సో వెళ్ళి సంజన గారు చేసుకుంటూ ఇదిగో నేను ఎంత మిల్క్ కలుపుకున్నాను అలా కెమెరాకి చూపించుకుంటారు. సో కానీ ఆవిడ అక్కడికి తనూజను అడిగే వెళ్ళారంట. అది తెలియక భరణి గారు మీరు ఎలా కుక్ చేస్తారు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్తే లేదు నేను తనూజను అడిగే వచ్చాను, ఓకే అన్నారది తనూజ అని చెప్పేసి అంటారు. ఈలో భరణి గారు బయటకు వచ్చి తనూజ నువ్వు ఇలా అన్నావా అంటే తనూజ ఇమ్ముతో అంటది, మీ అమ్మతో మా అయ్యతో వీళ్ళిద్దరితో నేను పళ్ళాపోతున్నా అనుకుంటా లోపలికి వెళ్తుంది అనమాట. ఇమ్ము వాళ్ళ అమ్మ సంజన గారును వీళ్ళ అయ్య భరణి గారు వీళ్ళిద్దరితో పళ్ళాపోతున్నా అని లోపలికి వెళ్తుంది. అదో డిస్కషన్ అవుతుంది. మళ్ళీ బయట ఇమ్ము శుభ్రంగా పడుకుంటే తనూజ బిగ్ బాస్ ఒకసారి కుక్కలు మురిగించండి అంటే ఆ కుక్కలు మురుగుతానే ఉంటాయి. సో పనిష్మెంట్ ఇస్తారనమాట.
నైట్ మొత్తం ఫుల్ నువ్వే వండాలి అని చెప్పేసి బాణి గారు పనిష్మెంట్ ఇస్తారు. ఇది ఒకటి జరిగింది అంతే. అన్సీన్ జస్ట్ ఫన్ జరిగింది అంతే, అంతకు మించి ఏం జరగలేదు. అదే అన్సీన్ లో ఇంకోటి ఏం జరిగిందంటే సంజన గారు సేమ్ ఫీల్ అవుతారు, నేను ఒంటరిదాన్ని నాకు ఎవరు తోడలేరు అని ఫీల్ అవుతారు. సో ఇది ఒకటి జరిగింది అనమాట. ఇంతకు మించి ఈ రోజు ఎపిసోడ్ ఏం లేదు. అండ్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓటేసుకోండి, ఓట్స్ స్ప్లిట్ చేయకండి. చూసారు కదా లాస్ట్ వీక్ రీతు అన్ఫేర్ ఎలిమినేషన్, అది రీతు ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు పడాలి కానీ పడ్డాయి తక్కువ. సో అలాంటిది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి అలాంటి అన్ఫేర్ జరగకుండా చూసుకోండి. సిన్సియర్ గా ఈ 2 వీక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిన్సియర్ గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటేసుకోండి. మన ఛానల్ నచ్చితే ఏంటి, నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.